గడిచిన 2019 నుంచి ఈ రోజు వరకు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అనేకమైన సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి రాజ్యాధికారం దిశగా రాజ్యాధికారంలో ఈ రాష్ట్ర బీసీలకి 50% వాటా ఇస్తూ మంత్రివర్గంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా 11 మంది బీసీలను తీసుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ఎమ్మెల్సీల్లో 19 మందిని, అనేకమైన వందలాది నామినేట్ పోస్టుల్లో 50% బీసీలకి వాటా ఇస్తూ మా అందరినీ రాజకీయంగా ముఖ్యమంత్రి గారు చేపట్టుకొని బీసీలని రాజ్యాధికారం అనే సింహాసనం మీద కూర్చోబెట్టారు. గడిచిన 77 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీ అనగానే బ్యాక్వర్డ్ కాదు, ఏ రాజకీయ పార్టీకైనా బ్యాక్ బోన్ అని చెప్పి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీల్ని వెన్నుతట్టింది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి నేనైతే చాలా గర్వంగా చెప్తున్నాను. అనేక మందికి తన మంత్రివర్గంలో కీలక శాఖలు, ఇటుపక్క జోగి రమేష్ గారిని చూసుకోండి, కారుమూరి నాగేశ్వరరావు గారిని చూసుకోండి, అనిల్ కుమార్ యాదవ్ గారిని చూసుకోండి, విడుదల రజనమ్మ గారిని చూసుకోండి. చిన్న వయసులో విడుదల రజనీ గారికి కీలక శాఖ ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది, కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. బీసీ అంటే ఒక నమ్మకంతో తన మంత్రివర్గంలో తీసుకొని రజనమ్మకి కీలక బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఇలాగ రాష్ట్రంలో ఈరోజు చూసుకోండి, 2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలకి డీబీటీ పథకం ద్వారా 1,77,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా బీసీలకి అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే నాన్ డీబీటీ ద్వారా బీసీలకి 56,768 కోట్లు అందించాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కింద 31 లక్షల ఇళ్ల పట్టాలు కూడా అందించాడు బీసీలకి. అందులో 88% బీసీలకే లబ్ధి చేకూరింది. ఆసరా పథకంలో 77% బీసీలు లబ్ధి పొందారు. గోరుముద్ద తీసుకోండి, ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా బీసీ బిడ్డలే చదువుతున్నారు. ఒక్క గోరుముద్ద పథకం ద్వారా 7,264 కోట్ల రూపాయలు గోరుముద్ద పథకానికి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కూడా బీసీలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని దృష్టిలో పెట్టుకొనే ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా ఏ పథకం తీసుకున్న రాష్ట్రంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ వర్గాలని చెప్పి ఈరోజు సింహాసనం దిశగా ఈ 4 వర్గాల్ని శిఖర భాగాలు నిలబెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలందరూ ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బీసీలని తన గుండెల్లో పెట్టుకొని రాజ్యాధికారం దిశగా నడిపించిన జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలే 175కి 175 స్థానాలు గెలిపించాలని చెప్పి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు కొత్త పిచ్చోడు పొద్దెరిగినట్టు చంద్రబాబు నాయుడు ఎన్నికలు సమీపించగానే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అంటున్నాడు, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటున్నాడు. చంద్రబాబు నాయుడికి ఎన్నికలు సమీపించగానే బీసీలు గుర్తొస్తారా? ఈ 40 సంవత్సరాల్లో మా బీసీల్ని ఒక కార్యకర్తలాగా, ఒక జెండా మోసే కూలీలాగా వాడుకొని ఎన్నికలు అవగానే డిష్యూ పేపర్ లాగా తీసి చెత్తకుప్పలో పడేస్తాడు చంద్రబాబు నాయుడు. ఇంకెంతకాలం మోసం చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల్ని? ఇంకెంతకాలం వాడుకుంటాం మమ్మల్ని కార్యకర్తలాగా? ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ బిడ్డని మేము చైతన్యపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఎలా మోసపోయాం చంద్రబాబు నాయుడు చేతిలో, పెత్తందారుల చేతిలో. ఈరోజు
సోషల్ మీడియా ద్వారా కానీ, ఈరోజు ఇంటర్నెట్ ద్వారా కానీ నిజమేంటి అనేది ఈ రాష్ట్రంలో బీసీలు తెలుసుకోగలుగుతున్నారు. 2019కి ముందేం జరిగింది, 2019 తర్వాత 5 సంవత్సరాల్లో బీసీలు ఎంత లబ్ధి చేకూర్చారనేది కళ్ళ కట్టినట్టు ప్రతి బీసీ బిడ్డ చూడగలుగుతున్నాడు. ఈరోజు ఆ ఈనాడు పేపర్ని, ఆంధ్రజ్యోతిని పేపర్ని అడ్డం పెట్టుకొని ఇంకెంతకాలం మోసం చేస్తావు ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలను అడిగి సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు నాయుడిని. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నావు. ఒక్క పథకం చెప్పు, ఒక్క పథకం చెప్పమని రాష్ట్ర యువజన బీసీ యువజన అధ్యక్షుడిని ప్రశ్నిస్తున్నారు సూటిగా. నీ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి లేదు నీకు, ఒక్క పథకం కూడా లేదు. ఇంకెంతకాలం మోసం చేద్దామని వస్తున్నావు? మేము చేతులెత్తి చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడిగా చెప్తున్నాను, వేడుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మాకు మంచి అనేది జరిగింది. మమ్మల్ని రాజ్యాధికారంలో 50% వాటా చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అందలం ఎక్కించాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇక మోసం చేయొద్దు. మీరు మమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మాకనేది మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో. 2019 నుంచి మా అభివృద్ధిని అడ్డుకోవద్దు. దయచేసి మా బీసీ పిల్లల భవిష్యత్తు దెబ్బతీయద్దు. ఈరోజు కొంతమంది బయలుదేరారు బీసీ సంఘాలని చెప్పి, బీసీ కులాల పేర్లు చెప్పి, ఎన్డీఏ కూటమికి మద్దతు అని చెప్పి బయలుదేరారు. ఏమయ్యా, బీసీ సంఘాల పేరు చెప్పి రాజకీయ పార్టీల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారా మీరు? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర బీసీల్ని భుజాల మీద మోసాడు కదా, మీ కంటికి కనిపించలేదని చెప్పి ఈ కొంతమంది బీసీ సంఘ నాయకులను అడుగుతున్నాను నేను. రాజ్యాధికారం అనేది ఆ వజ్రాయుధం మీదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారే. మరి మీరు బీసీ సంఘాల పేరు చెప్పి ఎన్డీఏ కూటమికి మద్దతు అని చెప్పి బయలుదేరారు. ఎవరిని మోసం చేయడానికి? ఈరోజు రాజ్యసభ 8 ఉంటే అందులో 4 బీసీలకే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీదా మస్తానరావు గారికి, మోపిది వెంకటరమణ గారికి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి, అలాగే 40 సంవత్సరాలు బీసీ ఉద్యమం చేసినటువంటి ఆర్ కృష్ణయ్య గారికి, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ 13 ఉంటే అందులో 9 బీసీలకు ఇచ్చాడు. జడ్పీటీసీలు 13 ఉంటే అందులో 6 చైర్మన్లు బీసీలకు ఇచ్చాడు. వందలాది నామినేటెడ్ పోస్టులు, వందలాది చైర్మన్ పోస్టులు. ఈరోజు బీసీలకి 2024 జరగబోయే ఎన్నికలలో 48 స్థానాలు బీసీలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. 11 స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఇచ్చాడు. మరి మీరు నిస్సగ్గుగా చంద్రబాబు నాయుడికి ఎలా మద్దతు తెలుపుతున్నారు? 34 స్థానాలు కూడా ఇవ్వని బీసీలకి, చంద్రబాబు నాయుడికి బీసీ సంఘాల పేర్లతో మీరు నిస్సిగ్గుగా ఎలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఈ బీసీ సంఘ నాయకులు కొంతమందిని అడుగుతున్నాను నేను. ఈరోజు బీసీలకి అధికారంలో వాటా ఇచ్చి వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటే అందరూ సంతోషపడుతుంటే ఈ రాష్ట్ర బీసీలు అందరూ 56% బీసీలు తగుదనమ్మా అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు వంత పాడుతున్నారే. ఈ రాష్ట్రంలో 56% ఉన్న బీసీలు మిమ్మల్ని క్షమించాలని చెప్పి నేను చెప్తున్నా. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బీసీని తీసుకొచ్చారు, సంతోషమే. అనేకమైన దాడులు, మరి రజనమ్మ మీద, మరి రజనమ్మ కూడా బీసీఏగా. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి
ప్రభుత్వ పథకాల్ని రాష్ట్రం నలుమూలలు కూడా ప్రభుత్వ పథకాలను అందించడానికి బయలుదేరింది. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి తన సమయాన్ని అంతా ప్రజల కొరకే 5 సంవత్సరాలు ప్రజల వైపే నిలబడింది కదా. మరి తన వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టింది. ప్రభుత్వ పథకాల్ని ప్రతి ఇంటికి అందిస్తానికి, వైద్య శాఖని ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలని చెప్పి రాష్ట్రం నలుమూలల కాలికి బలం కట్టుకొని తిరిగింది కదా. మరి ఈ రజనమ్మకి ఎందుకు ఈ బీసీ సంఘాలు అవాకులు చెవాకులు పేలుతున్నారు? ఈ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు. ప్రతి ఒక్కరు రెచ్చగొట్టడం, గొడవలు ప్రోత్సహించడం. ఏమమ్మా రాళ్ళ దాడి చేస్తానంటున్నావు? ఈ పశ్చిమ నియోజకవర్గంలో దాడులు లేని సంప్రదాయమే లేదు. నువ్వు కొత్త సంప్రదాయం తీసుకొస్తున్నావా? శాంతియుతంగా ఎప్పుడు ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటారే. ఒకవైపేమో రజనమ్మ ఆఫీస్ మీద దాడి చేపిస్తావు, ఒకవైపు ఇంటి దగ్గర దాడి చేపిస్తావు. గూండాలు ఏం చేద్దామనా? గూండాలు ప్రోత్సహిస్తున్నావా నువ్వు? రాజకీయాల్ని రజనమ్మ డబ్బులు సంపాదించడానికో పెత్తనం చేయడానికో రాలేదు. ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే రజనమ్మ వచ్చింది. సేవ చేయటం నిరూపించింది. మంత్రిగా 24 గంటలు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది రజనమ్మ. ఈరోజు పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మీరు ఇంకా గెలుపు అంటున్నారు. ముఖ్యమంత్రి గారు రజనమ్మను పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించగానే రజనమ్మ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని చెప్పి ఈ బీసీగా నేనైతే గర్విస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు మీరు ఇంకా గెలుపు గురించే మాట్లాడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు, విడుదల రజనమ్మని పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ స్థానంలో కూర్చోబెట్టి ప్రమాణ స్వీకారం చేయడానికి ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. దయచేసి మీరు గొడవలు ప్రోత్సహించొద్దని చెప్పి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి చెప్తున్నా. నేను గొడవలు ప్రోత్సహించొద్దు. అది పశ్చిమ నియోజకవర్గ సాంప్రదాయం కానే కాదు. ప్రజలే నిర్ణయించారు రజనమ్మను అసెంబ్లీకి పంపించడానికి. మీరెవరు? మీడియా ముఖంగా ఒకటే కోరుకుంటున్నాను, మీకు చేతనైతే శాంతియుతంగా ఉండండి. దయచేసి రాళ్ళేద్దాం, కర్రలేద్దాం, గొడవలు సృష్టిద్దాం అని చెప్పి దయచేసి ఇలాంటి వాటిని ప్రోత్సహించొద్దు. రజనమ్మ శాంతియుతంగా ప్రజల వైపు నిలబడి వాళ్ళ మనసులు కోనుకొని వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ సమస్యలు కనుక్కొని వాళ్ళ కష్టాల్లో భాగమై నిలబడి పోరాడుతుంది. దయచేసి కొత్త సాంప్రదాయాన్ని అయితే తీసుకురావద్దని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అయితే మనసారా కోరుకుంటున్నాం. రాబోయే ఎన్నికలలో ఈ రాష్ట్ర బీసీ యువజన అధ్యక్షుడిగా ఒకటే పిలుపునిస్తున్నాను. జై బీసీ, వన్స్ మోర్ వైసీపీ అనే నినాదంతో 56% ఉన్న బీసీలు జగన్మోహన్ రెడ్డి గారిని 175 స్థానాల్లో గెలిపించడానికి నిర్ణయించుకున్నామని చెప్తున్నాను. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గం నుంచి విడుదల రజనమ్మని అసెంబ్లీ స్థానాలు పంపించడానికి ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరూ నిర్ణయించుకొని సమిష్టిగా రజనమ్మని మేమే తీసుకెళ్లి అసెంబ్లీలో స్థానాల్లో కూర్చోబెడతామని చెప్తున్నాను.